ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృప మీకు, మీ పిల్లలకి, మీ కుటుంబాలకి, రక్త సంబంధాలకు, ఇరుగు వారికి, పొరుగు వారికి, రాబోయేటువంటి తరతరాల వారికి సదాకాలం తోడుగా ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. బాగున్నారా మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధాలు? థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, మీరందరూ కూడా నా కోసం ఎంత ప్రేమతో ప్రార్థన చేస్తున్న విధానాన్ని బట్టి, కుటుంబం గురించి, పరిచర్య గురించి, అలాగే ప్రతి శనివారం సాయంత్రం 6:30 గంటలకి ప్రసారం అవుతున్నటువంటి బర్నింగ్ ఫైర్ మినిస్ట్రీ ఆరాధన ఛానల్లో మీరు వీక్షించడమే కాకుండా అనేక మందికి వీక్షింప చేస్తూ ఉన్నారు, సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. అందరి బట్టి దేవుడు మిమ్మల్ని ఇంకా 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 దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని మరి 9 సంవత్సరాలకు అడుగు పెట్టించినటువంటి దేవాతి దేవునికే మహిమ కలుగును గాక. అనేక మంది ద్వారా ప్రేరేపణ కలిగించుకుంటూ ఎక్కడ కూడా మధ్యలో బ్రేక్ లేకుండా ముందుకు సాగించినటువంటి దేవాతి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రండి, ఇప్పుడు మనం పాట పాడుకుందాం. ఈ పాట ఏంటంటే పరమగీతంలో ఉన్నటువంటి ఆ గ్రంథంలో ఉంది కదా, అందులో వాక్యాలు. ఎందుకంటే తూర్పు నుంచి, పడమర నుంచి, ఉత్తరం నుంచి, దక్షిణ నుంచి ఆయన పోగేసుకున్నటువంటి జనాలందరూ కూడా ఒక సంఘంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సంఘం పేరు నూతన వధువు. ఆ సంఘం అలసిపోయి చచ్చినటువంటి పావులా పడినటువంటి ఆ యొక్క మట్టిలో ఉన్నటువంటి దాన్ని ఒక మాణిక్యంగా తయారు చేసుకుంటూ తన యొక్క వధువు సంఘానిగా మార్చుకున్నటువంటి ఆ యొక్క పరిస్థితిలో వర్ణించినటువంటి ఈ యొక్క కవీశ్వరులు వర్ణించినటువంటి పరిస్థితి ఇదంతా కూడా. ఆ సంఘం ఏ విధంగా తయారైంది, ఎట్టి విధంగా, ఏ ముత్యంలాగా, ఏ ఆణిముత్యం, అసలు ఏ భూమి మీద ఏ వజ్ర వైఢూర్యం కూడా దాంతో సరిపోదు అనేటువంటి దీంతో వర్ణించి ఆ పాటని రాసినటువంటి వారు, అలాగే పాడినటువంటి పాట. మరి దేవునికి మహిమ కలుగునుగాక. వారందరిని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ పాట నాకు ఎంతో ఇష్టమైన పాట అండి. రండి, పాట పాడుకొని మహిమపరచుకుందాం దేవుడిని. హల్లెలూయా. యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమెయవరు, యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమెయవరు, షారోను పొలములో పుష్పము వంటిది, లోయలలో పుట్టు పద్మము వంటిది, షారోను పొలములో పుష్పము వంటిది, లోయలలో పుట్టు పద్మము వంటిది, బలురక్కసి చెట్లలోని వల్లి పద్మ వంటిది, బలురక్కసి చెట్లలోని వల్లి పద్మ వంటిది, పరిమళ తైలపు సువాసన గలది, పరిమళ తైలపు సువాసన గలది, నిసగస గమదమ సగగమ మదని నిసహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమెయవరు, రూపిణియగు ఈమెయవరు. స్త్రీలలో అధిక సుందరి వంటిది, బండ సందులలో ఎగురు పావురమది, స్త్రీలలో అధిక సుందరి వంటిది, బండ సందులలో ఎగురు పావురమది, మనోహరమైన ముఖము మధురమైన స్వరమును, మనోహరమైన ముఖము మధురమైన స్వరమును, ముడుత మచ్చ కళంకము లేనిది, ముడుత మచ్చ కళంకము లేనిది, నిసగస గమదమ సగగమ మదని నిసహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమెయవరు, రూపిత సైన్య సమభీకర రూపిణియగు ఈమెయవరు.
మరి దేవుని తెలియనటువంటి ప్రజలకి ఇంకేం చెప్పేది ఏముంది అంటే, ఇంకా ఎప్పుడైతే దేవుని దూరంగా ఉంటాడో, దేవుని తెలియకుండా ఉంటాడో, ఆ ముఖాల్లో వెలుగు ఉండదు, గృహాల్లో వెలుగు ఉండదు, జీవితంలో మరి సంతృప్తి సంతోషం ఉండదు, భర్త భార్యల మధ్య ఆనందం ఉండదు. ఆ పిల్లల యొక్క కాపురాలు మరి కాపురం ఎలాగొనసు అంటే చాలా అధ్వాన పరిస్థితుల్లో ఉంటుంది. ఒకరికొకరు మాట పొందుకుండదు, కేకలేసుకోవడాలు, తన్నుకోవడాలు, తిట్టుకోవడాలు, మరి గుద్దులాడుకోవడాలు, బెంగలు బెగుళ్ళు చీకులు చింతలతో గడగడలాడిపోతుంటుంది. కుటుంబం అందరూ కూడాను జడిసిపోతూ ఉంటుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి అటు విధంగానే నాకు మేనమామ గారి కుటుంబం ఉంది. ఆ కుటుంబానికి ఎవరు వెళ్ళినప్పటికి కూడాను అక్కడి నుంచి మెట్లు ఎక్కుతుండగానే ఆవిడకి ఇలా చూస్తారు. ఆవిడ మా మేనత్తయ్య ఇలా చూస్తాయి, ఎవరు వచ్చారా అనేసి. ఎందుకు ఒకవేళ వచ్చినట్లయితే మళ్ళీ ఎక్స్ట్రా రైస్ పెట్టాలి, లేకపోతే ఇంకా సత్కారాలు ఎవరిని మర్యాదలు చేయాలి, ఎక్కడరా బాబు అని. బోల్డంత డబ్బు ఉంది, అయినప్పటికి కూడా భయం 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 భయం. ఆ భయాలతోనే ఉన్నటువంటి చాలా పనులు పాపం వెనక్కి వెళ్ళిపోయినట్టు ఉన్నాయి. అంటే చాలా వరకు మరి అజ్ఞానం లేదు, అజ్ఞానం అనుకోవచ్చు, అజ్ఞానం కాదు, ఈ లోక పరిస్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి వాళ్ళ యొక్క పరిస్థితి అది. ఎందుకంటే ప్రతి క్షణం కూడా చస్తూ బతుకుతూ ఉంటారు. ఎందుకంటే సత్యం తెలియలేదు కాబట్టి. సత్యం తెలియలేనంత వరకు కూడాను ప్రతి మనిషి కూడా చస్తూ బ్రతుకుతూనే ఉండడం నిజంగానే అశాంతి, ఆందోళన, అజ్ఞానం, అనాలోచన, అవివేకాలు, అనారోగ్యాలు ఇంటి నిండా కూడా గుమ్మ గడుచుకుని ఉంటాయి. ఎక్కడ కూడా మాట పొందుకుండదు. కష్టపడి వస్తారు కానీ డబ్బులు తీసుకొస్తారు, ఎంతెంత తెస్తారు కానీ పొరపాటు కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం పొందుకోలేని పరిస్థితి. ప్రియులారా, మీరు మాత్రం అలాగ ఉండకండి. నిజమైనటువంటి దేవుడిని, ఊపిరున్న దేవుడిని, ప్రాణం ఉన్న దేవుడిని మీరు మనసులో పెట్టుకోండి, రప్పించండి, మనసు మార్చుకోండి. అడగండి మా అమ్మాయి అన్నం పెట్టదు కదా, అడగండి. ఎవరు నాకు రూపం పెట్టినటువంటి పరమాత్ముడు, ఎవరు నాకు యొక్క మరి వినటానికి చెవులు, గ్రహించడానికి మనసు, ఈ శరీర ఆకృతిని ఇచ్చినటువంటి ఆ బ్రహ్మదేవుడు ఎవరు, ఆ పరమాత్ముడు ఎవరు అని చెప్పి మీరు అడగండి. ఖచ్చితంగా కనిపిస్తాడు. ఆయన చాటుగా మాటుగా ఉన్నటువంటి ఆయన కాదు, ఆయన యథార్థంగా ఉన్నటువంటి వాడు. ఆయన అందరికీ ప్రేమ చూపించేవాడు. ఆయన ఇంటి దగ్గర మన తండ్రి ఎలాగైతే చిన్నప్పుడు ఒడిలో కూర్చొని, చిన్నప్పుడైనా పెద్దప్పుడైనా సరే తల్లిదండ్రులకు మనం పిల్లలమే కదా, చాలా ముద్దుగా ఎంతో మమకారంతో, ఆప్యాయతతో, అనురాగంతో ఎలాగైతే మనల్ని ఆదరిస్తూ ఉంటారో అంతకంటే కోటి రెట్లు ఆయన ఆదరించేటువంటి దేవాదేవుడు. ఆయన దేవుడై ఉండి కూడా ఒక స్నేహితుడిగా, దేవుడై ఉండి కూడా ఒక అన్నదమ్ముడిగా ఉన్నటువంటి ఆయన మన బాధల్లో, వ్యాధుల్లో, సోదరులు అన్నింటిలో కూడా పాలు పంచుకొని విడుదల ఇచ్చేటువంటి వాడు. ఆయన దూరంగా ఉన్నటువంటి దేవుడు కాదు, ఆయన అందరికీ దగ్గరగా ఉన్నాడు, అందరిలో నివసిస్తూ ఉన్నటువంటి వాడు, పిలిస్తే పలికినటువంటి వాడు. ఆయన రేపొద్దున చనిపోతే నరకం తప్పించి మోక్షానికి మన ఆత్మను చేర్చుకున్నటువంటి వాడు. ఆయన హల్లెలూయా. అలాంటి ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి అతన్ని మనం ఎందుకుదూరం చేసుకోవాలి? ఎందుకంటే ఈ ప్లాస్టిక్ వస్తువుకైనా గ్యారెంటీ ఉంది, కానీ మనిషి ప్రాణానికి ఏం గ్యారెంటీ ఉంది చెప్పండి? ఎవరు గ్యారెంటీ ఇవ్వగలరా చెప్పండి? ఎవరిని ఇవ్వగలరా? ఎంత ఘనుడైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత పలుకుబడినటువంటి వ్యక్తి అయినా సరే ఇవ్వలేడు. ఈ లోక జ్ఞానం ఇక్కడతోనే ఫినిష్ అయిపోతుంది. పరలోకానికి సంబంధించదు, అది పరలోకం చెల్లదు. హల్లెలూయా. రైట్, దేవుని స్తోత్రం కలనిగా. కాబట్టి ప్రతి క్షణం కూడా ఆనంద ఆశీర్వాదాల చేత నింపబడాలి అని అంటే, ఆరోగ్యం చేత నింపబడాలి అని అంటే, ఆ దేవాతి దేవుడు, ఆ యొక్క పరంధాముడు అన్నటువంటి వాడు, ప్రాముఖ్యుడు అన్నటువంటి వాడు, అందరికీ కావాల్సినటువంటి వాడు కంపల్సరీగా ఉండాలి ప్రియులారా. ఆయన కానీ లేకపోతే జీవితానికి అర్థం లేదు, పరమార్థం లేదు ప్రియులారా. అనుక్షణం కూడా బాధలు విచారాలు. తిన్నా సరే తిండి వంట పడదు, కంటికి నిద్ర రాదు, ప్రతి క్షణం కూడా నరకం అనుభవిస్తూనే ఉండాలి. ఎందుకంటే నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను, లేదంటే మాత్రం నేను అలా చెప్తాను చెప్పండి? హల్లెలూయా. ఈ మాటలని విత్తనాలు మన హృదయం నేల మీద నడిపించేసి ఆయన నీరు పోసి పాడిగట్టి ఫలింపు చేయను కాక నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆమేన్ 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 ఆమేన్. రండి ప్రియులారా, నిజంగా ఈరోజు టాపిక్ ఎవడు నరకానికి పోతాడు. ఈరోజు టాపిక్ ఎవడు నరకానికి పోతాడు. ఎందుకంటే చాలామంది రాంగ్ చెప్తున్నారు, రాంగ్ మెసేజ్లు ఇస్తున్నారు. హేమన్ అన్నటువంటి మంచి దైవజనుడు, యవనస్తుడు, ఆయన అంటే చాలా ఇష్టం. కాకపోతే ఆయన మెసేజ్లో ఒకటి విన్నాను నేను, ఎవరు దేవుని రాజ్యానికి వెళ్తారు, ఎవరు మోక్ష రాజ్యానికి వెళ్తారు, ఎవరు వెళ్తారో తెలుసా? నేను చెప్పనా అని చెప్పాడు. ఆయన ఏమంటాడంటే 1,00,000 మందికి 99,999 మంది పరలోక రాజ్యానికి వెళ్ళరు, ఒక్కడు మాత్రం వెళ్తాడు. అంటే 1,00,000కి ఒక్కడు మాత్రం వెళ్తాడు, మిగతా వాళ్ళందరూ కూడా నరకానికి పోతారని చెప్పాను. అలా ఎలా అవుతుంది చెప్పండి? ఇప్పుడు బిడ్డల్ని కంటారు కదా తల్లిదండ్రులు, ఎందుకు అంటారు చెప్పండి? వాళ్ళని అగ్గిలో కాల్చేయటానికా, లేకపోతే బూడిదలో తోసేయటానికా, లేకపోతే బురదలో తోసేసి పోరా, నువ్వు నా కొడుకు కాదు, నేను నీకు తండ్రిని కాదు, నేను నీకు తల్లిని కాదు, నువ్వు నా కొడుకు కాదు, గడవ అని చెప్పి అంటారండి. ఎవరు నరకానికి వెళ్ళిపోతారు
అందరూ నరకానికి వెళ్ళిపోవడానికి కాదు కదా ఆయన వచ్చింది. అలాగైతే నరకానికి వెళ్ళిపోవాలి అనుకున్నట్లయితే ఆయన భూమి మీదకి రాడు. ఆయన రక్తాన్ని చిందించేది ఏంటంటే ప్రతి ఒక్కరి కొరకు, ఆయన వాక్యం సెలవిస్తుంది కదా, ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదని వెదకి రక్షించటానికని మనిషి కుమారుడు ఈ భూమి మీదకి వచ్చాడంట. రెండో పాయింట్ ఏంటంటే అపవాది యొక్క క్రియలను లయపరచడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాను అని చెప్పి 1 యోహాను 3:8 ప్రకారం చెప్తాడు. హల్లెలూయా. అట్టి విధంగానే ఏ ఒక్కరు కూడా నశించిపోవడానికి ఇష్టం లేదు ఆయనకి. ప్రతి ఒక్కరూ రక్షణలోకి రావాలి, ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని ఎరగాలి, ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా నరకం తప్పించబడాలి, ప్రతి ఒక్కరు కూడా తండ్రి రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి, ప్రతి ఒక్కరి ద్వారా తండ్రి నామానికి మహిమ రావాలి. ఇదనమాట ఆయన తాలూకా మూలం, అంటే మనసు, ఆయన తాలూకు ప్రేమది. లూకా సువార్త 2:10 అంటాడు కదా, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు సువర్తమానం, ప్రజలందరికీ కూడాను, ఏ ఒక్కరికి కూడా కాదు, ఏదో కొద్ది మందికి, కొన్ని రాష్ట్రాలకి, కొన్ని దేశాలకు మాత్రమే, కొన్ని మండలాలకు మాత్రమే, కొన్ని జిల్లాలకు మాత్రమే, కొద్ది మంది ప్రజలకు మాత్రమే, అలాగే తెల్ల ప్రజలకు మాత్రమే, అలాగే నల్ల ప్రజలకు కాదు అని ఏం చెప్పలేదే. ప్రజలందరికీ కలగబో సంతోషమైనటువంటి సువర్తమానం, ప్రజలందరూ కూడా రక్షింపబడాలని, ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదని, అందరి గురించి కూడా రక్తాన్ని చిందించినటువంటి తండ్రి నరకానికి పంపించేస్తాడా? ఏ ఒక్కరిని అంటే సద్దుకయ్యులు, పరిసయ్యులు, శాస్త్రులు ఉన్నారు కదా, వాళ్ళని యొక్క దృష్టిలో పెట్టుకొని అయ్యో చెవులుండి కూడా వినలేని పరిస్థితి, మనసుండి కూడా గ్రహించలేనటువంటి వీళ్ళు సున్నం కొట్టినటువంటి సమాధుల వల్లే ఉన్నారు. వీళ్ళకి తండ్రి ప్రేమ వీరిలో లేదు, వాక్యం వీరిలో లేదు కనుక వీరికంటే వేసులు ముందు వచ్చేస్తారు. వీరికంటే అలగం చేసి వారిని కూడా విడిచిపెట్టడానికి ఇష్టం లేదు. వేసులను సుంకర్లు ముందు వచ్చి స్వతంత్రించుకుంటారని చెప్పి అన్నాడు. అంటే వీళ్ళు సద్దుకాయలు, శాస్త్రాలు ఎంత తిరగబాటు అయినా సరే వాళ్ళు కూడా విడవడానికి ఇష్టపడలేదు ఆయన. అందుకని తండ్రి అక్కడ శిలువలో కూడా ఏమన్నాడు ఆయన అంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుడి. ఎందుకు స్టెఫన్ అంటాడు ఆయన, అయ్యా ఈ నింద, ఈ పాపం, ఈ ఘోరాతి తప్పిదం, ఈ దోషం వీళ్ళ మీద రానివ్వకండి అయ్యా, దయతో క్షమించండి అయ్యా అని చెప్పేసి ఆయన చచ్చిపోయే ముందు వెళ్తాడు. సేమ్ యేసు ప్రభులాగా. హల్లెలూయా. ఎంత ప్రేమ చూసారా. అంటే తండ్రిని వెంబడించాడు యేసుక్రీస్తు, యేసు ప్రభువుని మనం వెంబడిస్తున్నాం. అట్టి విధంగానే సేమ్. అందుకని అందరి ఏళ్ళ ప్రేమ కలిగి ఉండండి అంటాడు కదా. ఈ రెండో ఆజ్ఞ ఏంటంటే అందరి ఏళ్ళ ప్రేమ కలిగి ఉండండి. ఎంత ప్రేమిస్తున్నాడు చూడండి మనిషిని. ఇంతలా ప్రేమిస్తున్నటువంటి అతను నరకంలో వదిలేసేటానిక, నరకంలో తోసేయటానిక? నో. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 29 ఉంది కదా, ఆ 10:29 హెబెలు రాసిన పత్రిక చూడండి ఒకసారి. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడినని మీకు తోచును. ఎలాంటి తెలుసా, నరకానికి వెళ్ళిపోతాడు. దేవుని కుమారుడు మాకు వద్దు, యేసుక్రీస్తు మాకు వద్దు, మాకు ఈ కంపే కావాలి, మాకు ఈ చీకటే కావాలి, మాకు ఈ నరకమే కావాలి, మాకు పూర్వీకులు చూపించినటువంటి దారే కావాలి, మా ఇలవేలుపులే కావాలి, మా కులదైవాలే కావాలి, మా ఆచార సంప్రదాయాలే కావాలి అన్నటువంటి వారికి ఖచ్చితంగా అది తథ్యం, అది నరకమైన తథ్యం. ఇంత పోరు బట్టి ఆయన ఇతిహాసాల్లోని, ఉపనిషత్తులలో, పురాణాలలో, వేదాల్లో అనేకమైనటువంటి పండితులు, పామరుల ద్వారా తనకు తనగా ప్రత్యక్షపరచుకున్నాడు. వచ్చి కూడా ఆయన తెచ్చినటువంటి ఆ భాగ్యాన్ని కాలదనుకున్నట్లయితే నరకానికి పోతాడు అంతే. ఇక్కడ ఏమంటాడు ఇక్కడ ఆయన, ఏది కొలస్సీలు రాసిన పత్రిక 1:13-14లోనైతే అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుంచి మిమ్మలను ఆయన విడుదల చేసి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మిమ్మలను చేసెను. మన కోసం అంతా కూడా సంపూర్ణంగా వడ్డీతో సహా చెల్లించేసి, అపవాదిగాడికి బాకీ లేకుండా ఆ మరణం అంతా కూడా తుడిచేసి, కీడంతా కూడా తొలగించేసి, సంపూర్ణమైనటువంటి శక్తి చేత, ప్రేమ చేత కుమారుని యొక్క రాజ్య నివాస స్థలముగా, ఆ స్థలాల్లో మనం నివాసులుగా ఉండేటట్లు చేసుకున్నాడు ఆయన.
అందుకని నీ విమోచనము లేదా పాప క్షమాపణ కుమారుని ద్వారా కలిగేసింది మనకి. ఇంకేముంది చెప్పండి? ఎవరు విడిచిపెడతారు చెప్పండి? హల్లెలూయా. అందుకే మీరు కూడా సంపూర్ణులై ఉన్నారు అని చెప్పేసి అంటాడు అక్కడ 3వ అధ్యాయంలోని. మీరు కూడా ఆయన ఎలాగైతే సంపూర్ణులై మీరు కూడా సంపూర్ణులై ఉన్నారు క్రీస్తుతో పాటు. ఒకసారి కొలస్సీయులకు రాసిన పత్రిక 2:13 చూద్దాం, చూడండి ఒకసారి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. మనకు అడ్డం లేకుండా మొత్తం అన్నీ కూడా తీసేసి ఆ రాసినటువంటి రాతలన్నిటి కూడా చెరిపేసి మన ప్రధానులు అధికారులు ప్రతి ఒక్కరు కూడా బాసులుగా శత్రులుగా ఉన్నటువంటి పరిస్థితిలో నుంచి విడుదల చేశాడు ఆయన. ఇంకేం కావాలి చెప్పండి? ఏ ఒక్కడు నరకాన్ని పోతాడండి. ప్రతి ఒక్కరికి కూడా రక్షణ వచ్చేసింది. ప్రతి ఒక్కరి మీద రక్తాన్ని చిందించాడు ఆయన. ప్రతి ఒక్కరి కోసం రక్తాన్ని చిందించాడు ఆయన. ప్రతి ఒక్కరికి కూడా మూల్యం చెల్లించాడు ఆయన. ప్రతి ఒక్కరిని కూడా తన ప్రాణంతో కొనుక్కున్నాడు ఆయన. ప్రతి ఒక్కరిని కూడా విడుదల చేసుకున్నాడు ఆయన. ప్రతి ఒక్కరిని కూడా సంపూర్ణంగా చేసుకున్నాడు ఆయన. మీరు నవీన స్వభావాన్ని మీరు ధరించుకుని ఉన్నారు, ప్రాచీన స్వభావాన్ని మీరు విడిచిపెట్టేశారు. ఇంకా 3:3 చూసుకున్నట్లయితే అక్కడ చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 3:3 ఏమంటాడో, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది అని అంటాడు. ఇంకంతకంటే కావాల్సింది ఏమని చెప్పండి? హెబ్రీయులకు రాసిన పత్రిక 10:14 ఒకసారి చూడండి. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసి ఉన్నాడు. సదాకాలం వరకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఎంత అద్భుతం చూడండి. ఒక్క అర్పణ. ఎందుకు? ఆదాము చేసిన పాపం వల్ల మరణం వచ్చింది. ఫస్ట్ ఆదాము. రెండో ఆదాము అంటే ఎవరు? క్రీస్తు. యేసుక్రీస్తు ద్వారా ఆయన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన అర్పించిన తర్వాత ఈ మీద ఉన్నటువంటి మొత్తం కీడు కళంకం అంతా కూడా పోయింది. ఆత్మ అంతా కూడా కప్పబడింది. బయట చీకట్లోకి వెళ్ళి మొత్తం అదంతా కూడా తీసేసి కంప్లీట్గా సదాకాలం వరకు మీరు సంపూర్ణులుగా ఉంటారు. ఇక నుంచి మీకు మూల్యంతో నేను వెల చెల్లించేశాను, రుణం తొలగించేశాను. వడ్డీలు, ఇంకా బారు వడ్డీలు, చక్ర వడ్డీలు ఏమీ కట్టడానికి అవసరం లేదు. మీరు స్వతంత్రులు అయిపోయారు. మీరు సదాకాలం మీరు సంపూర్ణులుగా ఉన్నారు నా యందు. సదాకాలం మీరు క్షేమంతో నింపబడ్డారు నా యందు. సదాకాలం మీరు పాప విమోచన కలిగింది నా ద్వారా. సదాకాలం మీకు స్థలంలో మీరు అక్కడున్నారు. ఇప్పుడు ఇక్కడ కాదు, పేరుకి మాత్రమే మీరు ఇక్కడ జీవిస్తున్నారు, కానీ మీ స్థలం అక్కడ ముద్ర వేయబడింది. అందుకని 1 యోహాను 4:13 మీరు ఆత్మలో పాలుబంపులు పొంది ఉన్నారు. క్రీస్తు యొక్క ఆత్మలో మనం పాలుబంపులు పొంది ఉన్నామంట. ఇలా ఉండేటప్పుడు ఎవరంటే నరకం తీసిపోతారు? ఎవరు నరకానికి తీసిపోతారు చెప్పండి? ఎవరు నరకానికి వెళ్ళిపోతారు? అటు విధంగానే ఇక్కడ 28వ అధ్యాయము మరి ఏంటిది ఆ మత్తయి సువార్త చూడండి ఒకసారి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. సదాకాలం మీతో కూడా నేను ఉన్నానని వారితో చెప్పాను. సదాకాలం అంటే చిట్ట చివరి వరకు కూడాను. చిట్ట చివరంటే ఈ భూమిని విడిచిపెట్టినంతవరకు కూడాను. 10వ అధ్యాయము 17వ వాక్యం హెబ్రీయులకు రాసిన పత్రికలోని, వారి పాపములను, వారి పొరపాట్లను, వారి దుర్మార్గతను ఇంకెప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోను. నేను ఎప్పుడు తలంచను. అందుకని 13:5 హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రకారంగాను నేను ఎప్పుడు కూడా ఆ చెయ్యి విడిచిపెట్టనురా బాబు, నీ చెయ్యి వదలను, నేను నీ చెయ్యి పట్టుకొనే ఉంటాను. నువ్వు ఎక్కడికి వెళ్ళా సరే నా మహిమ నీతోనే వస్తూనే ఉంటుంది. నా శక్తి, నా వెలుగు, నా క్షేమం, నా భద్రత ఎప్పుడు కూడా నీతోనే ఉంటుంది. ఇంకా నువ్వు అవునన్నా కాదన్నా సరే నేను నీ తండ్రిని, నువ్వు నా కొడుకువి, నువ్వు నా రక్తానివి, నువ్వు నా రూపానివి, నువ్వు నా పోలికవి,
నువ్వు నా ఆశీర్వాదానివి, నేను నీ ఆశీర్వాదాన్ని, నేను నీ మహిమనై ఉన్నాను, నేను నీ కాపుదలై ఉన్నాను, నేను నీ కృపనై ఉన్నాను, నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టను, నేను నీతోనే ఉంటాను, నీ చుట్టూ ఉంటాను, నీ పిల్లల దగ్గర ఉంటాను, నీ కుటుంబం దగ్గర ఉంటాను, నీ గృహంలో నేను ఉంటాను అని చెప్పేసి ఇన్ని వాగ్దానాలు ఇస్తే, అయితే ఇందాక మనం అనుకున్నట్లయితే ఏంటంటే, నాకు వద్దు ఇంకా మావే గొప్ప, మేమే గొప్ప, మా ఐశ్వర్యమే గొప్ప, మా దేవుడే గొప్ప, మా దేవతలే గొప్ప, మా డబ్బే గొప్ప, మా పేరే గొప్ప, ఇంకేం మాకు వద్దు అని చెప్పేసి ఎవడైతే కాలదనుకుంటాడో వాడు మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే యెహోవాను విసర్జించినటువంటి వాడు నరకానికి పాత్రుడది. అందుకని ప్రజలందరూ కూడా కష్టపడతారు కానీ నరకానికే కదా అని చెప్పేసి అంటాడు ప్రసంగిలో. యెహోవాను విడిచి వేరొకరిని ఆశ్రయించినటువంటి వారికి శ్రమలు విస్తరింపబడతాయి అని చెప్పేసి అంటాడు అక్కడ. తల్లిదండ్రులు చూడండి ఎంత ప్రేమగా చివరి వరకు కూడా పట్టుకొనే ఉంటారు తల్లి. ఎక్కడికి వెళ్ళినా సరే చంటి పెట్టని విడిచిపెట్టదు. వారైనా మర్చిపోతారు కానీ నేను మాత్రం మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోను అంటాడు. ఇన్ని వాగ్దానాలు ఇచ్చినటువంటి ఆయన మనల్ని నరకాన్ని దోసేయడానిక? నో. దేవునికి స్తోత్రం గాని కాక. అటు విధంగా ఈ వాక్యం తెలియపోవటం వల్ల ఎవరైనా అంటే జ్ఞానం లేనటువంటి వారు ప్రభువుని తిరస్కరిస్తారు. ఇది మతంగా చూసినటువంటి వారు ప్రభువుని తిరస్కరిస్తారు, వెళ్ళిపోతారు నరకానికి, అంతే. అదేవిధంగా ప్రభువుని సరిగ్గా తెలుసుకోలేని పరిస్థితి చాలామంది. ఏదో ఉన్నాములే, వెళ్ళాములే, వచ్చాములే, చేసాములే, ఇంకెందుకులే మారు మనసు పశ్చాత్తాపం, ప్రత్యేకంగా ఏడాలా, ప్రత్యేక మార్పు రావాలా అన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మరి వాళ్ళకి తప్పదు. ఎందుకంటే అది చట్టం. అది తండ్రి నన్ను క్షమించు, నా హృదయంలోకి రా, ఈ రోజు నుంచి నేను ఎంతవరకు కూడా టైం వేస్ట్ చేశా, నా సమయాన్ని దండి చేసుకున్నా, నువ్వు ఉండి కూడా నేను గొర్రెపిల్ల చంకలో పెట్టుకొని ఊరంతా ఎత్తుక్కునేటట్లు నేను ఎత్తుక్కున్నాను, ఎంతసేపు నా ఓన్ ప్రయత్నాలు చేశాను, సొంత ప్రయత్నాలు, సొంత ఆలోచన చేత. నో, దయతో నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించిన ఆయన అని చెప్పేసి ఎప్పుడైతే ప్రభువుని ఆహ్వానిస్తాడో హృదయంలోకి, అప్పుడే వాడికి నూతన శక్తి, నూతన బలం, నూతన జీవితం, నూతన జన్మ, నూతనమైనటువంటి ఆశీర్వాదం, నూతన దీవెన, నూతన శాంతి, నూతన సమాధానం అడిగి అక్కడి నుంచి. అందుకనే ప్రభువులో బాప్తిజం తీసుకోవటం, ఏదో నీటి బాప్తిజం తీసుకున్నాను అది కాదు. నీళ్ళు ఏవి రక్షించవు. నీళ్ళు ఏంటంటే సాదృశ్యం, లోకానికి సాదృశ్యం, పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. అది అంతే. అది మతుడిని తీసుకుంటాం, మతి లేకుండా చాలామంది తీసుకుంటారు, చిన్నప్పుడే తీసేసుకుంటారు బాప్తిజాలు. నో, అది బాప్తిజాలతో సంబంధం లేదు. అలాగే దొంగకి బాప్తిజం ఇచ్చాడు దేవుడు, శిలువలో ఉన్న దొంగకి. నేడే నీవు నాతో పాటు పరలోకానికి వస్తావని చెప్పేసి అనేసాడు. ఫినిష్, గ్రాంటెడ్, పర్మిషన్ గ్రాంటెడ్ అని చెప్పేసి అక్కడే సంతకం పెట్టేశాడు శిలువలోనే. కాబట్టి హృదయ మార్పు కావాలి. హృదయ శుద్ధి గలవాడు ధన్యుడు, వాడు దేవుణ్ణి చూచాడు అని చెప్పి. హల్లెలూయా. కాబట్టి ప్రభు ఈ రోజున ప్రజలందరూ, ఎంతోమంది ప్రజలు బాగుపడుతున్నారు, ఎంతోమంది ప్రజలు సంతోషంతో గంతులేస్తున్నారు. ప్రభు అంటే చంకలు గుద్దుకుంటారు. ఎందుకు అంటే ఆయనలో ఉన్న ప్రత్యేకతలు అవి. ఆశీర్వాద ప్రత్యేకతలు, ఆనంద ప్రత్యేకతలు, శాంతి సమాధాన ప్రత్యేకతలు, ఆరోగ్య ప్రత్యేకతలు, ఇది వర్ణింప శక్యం కానటువంటి ప్రత్యేకతలు ఆయనలో ఉన్న వేరు. ఆయన లెవెలే వేరు. అసలు ఆయనతో జట్టు కట్టినాడు, ఆయనతో ఫ్రెండ్షిప్ చేసినటువంటి పొరపాటు కూడా విడిచిపెట్టలేడు, ప్రాణం పోయినా సరే. దేవుని స్తోత్రం కలండి కాక. హల్లెలూయా. కాబట్టి ఈ క్షణాల్లో, చివరి రోజుల్లో మనం జాగ్రత్తగా ఆయన వాక్యాన్ని చదువుకుంటూ, వాక్య ప్రకారం నడుస్తూ, ఆయనతో మాట్లాడుతుంటూ, మనలో ఉన్నటువంటి అతనితో మాట్లాడుకుంటూ ముందుకు సాగిపోవడం తప్పి చేయలేదు. ఈ మాటలను విత్తనాలు మన హృదయం నేల మీద నాటిపించేసి ఆయన నీరుపసి పాడిగట్టి ఫలింప చేయను కాక నాస్తున్నాములు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రండి ప్రియులారా, ఇప్పుడు ఒక సాక్ష్యాన్ని మనం విందాం. దేవునికి వందనాలు. చూస్తున్న టీవీ ప్రేక్షకుడు కూడా వందనాలు. నా చిన్న సాక్ష్యాన్ని, నేను రైల్వేలో ఎక్స్ప్రెస్ గార్డుగా చేసి రిటైర్డ్ అయిపోయాను. 5 సంవత్సరాల నుంచి మా భార్య చాలా నరకం అనిపించింది. మతిస్థిమితం లేదు, ఏదోదో మాట్లాడుతూ ఏదోదో చాలా చాలా మమ్మల్ని కలతకు గురి చేసింది మా భార్య. చాలా విధంగా ఆమెకు కూడా తెలియదు, ఆమె ఏం మాట్లాడుతుందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు. భయంకరమైన యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడల్లా ఆమెకి ఆ రకంగా సాతాను శోధించి మమ్మల్ని చాలా డిస్టర్బ్ చేసేసాడు. చాలా భయంకరమైనటువంటి 5 సంవత్సరాల నుంచి ఆమె నరక యాతన పడింది. అలాంటప్పుడు నేను టీవీ ప్రోగ్రాం చూస్తుండగా ఎస్ఎస్ రావు గారి యొక్క ప్రోగ్రాం చూశాను. ఆ యొక్క ప్రోగ్రాంను బట్టి అయ్యగారికి ఫోన్ చేసినప్పుడు, ఇదిగో మీకు ఈ యొక్క కట్లను విడిపిస్తున్నాను, సాతాను కట్ల నుంచి విడిపిస్తున్నానని చెప్పి అయ్యగారు వాటర్ తీసుకోమని మాకు ప్రేయర్ చేశారు. ఆ వాటర్ మేము అందరం తాగాము. ఒక పక్క తాగగానే అందరికీ ఒక రకమైన సమాధానం మాకు వచ్చింది, అంతటి ఫీల్ మాకు వచ్చింది, కుటుంబంలో సమాధానం వచ్చింది. అలాగే నా కుమారుడిని శోధించింది, నన్ను శోధించింది, నాకు హార్ట్ ప్రాబ్లం తెప్పించింది,
హార్ట్ ప్రాబ్లం స్టంట్ వేసి తట్టి తెచ్చింది. భయంకరమైనటువంటి ఐసీలో తీసుకెళ్ళిపోయింది నన్ను. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నా తండ్రి ఎస్ఎస్ రావు గారి ద్వారాగా ఒక గొప్ప కార్యం చేశాడు. మా ఇంట్లో విడుదలను ఇచ్చాడు. ఈ చిన్న సాక్ష్యం దీవించుకోవడానికి. మంచిది ప్రియులారా. మరి ఇదిగో ఈ దినాన ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడానికని పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఒక కుటుంబం స్పాన్సర్ చేసింది. తన పేరు ఉమా, తన యొక్క కుమార్తె పేరు సుజి. అలాగే దేవుడు వారికి కావలసినటువంటి గర్భఫలం ఇవ్వటం జరిగింది. ఆ యొక్క గర్భఫలానికి తగినటువంటి ఆనంద కానుకగా, ఆశీర్వాదంగా ప్రభు యొక్క దీవెన పొందుకోవటానికి కానీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసుకోవడం వాళ్ళు సిద్ధపడ్డారు. దేవుని స్తోత్రం. ఆ కుటుంబానికి ఇంకా 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 మంచి మంచి మేళ్ళు ఉపకారాలు జరిగించును గాక. ఇంతవరకు ఎంతోమంది చేశారు స్పాన్సర్స్. ప్రభు యొక్క కృపచేత, ప్రభు యొక్క కదలిక చేత, మోటివేషన్ చేత, ప్రేరేపణ చేత వారందరికీ కూడా సమృద్ధి కలిగిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ తండ్రి, జీవాధిపతి, సర్వోన్నతుడ, సర్వసృష్టి కారణభూతుడ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తరాజా. ఎంతమంది ఈ సమయంలో మానసిక, శారీరకంగా, ఆత్మికంగా, ఆర్థికంగా విరిగి నలిగినట్టు హృదయాల్లో చావు బ్రతుకుల మధ్య అల్లాడిపోతూ ఉన్నారో వారందరినీ కూడా యేసు క్రీస్తు నామమున విడుదల కలుగును గాక. ఇప్పుడు చీకటంతా కూడా తొలిపోవును గాక. ఇప్పుడే కట్లన్నీ కూడా తొలిపోవును గాక. తండ్రి, బంధకాలన్నింటిలోంచి నన్ను నీ ప్రజల విడుదల పొందుకుందరు గాక. యేసు నామమున తండ్రి ప్రభువా, నీకే స్థుతులు స్తోత్రాలు నాయన. అటు విధంగా తండ్రి, వివాహం కానిటువంటి వారికి వివాహం జరుగును గాక. అడ్లు ఆటంకాలు కలిగించి దురాత్మలన్నీ కూడా లయమైపోవును గాక. ఏస్తున్నాను భవనాకి దురాత్మ చేయడం అంతే కదా. మీ కట్లన్నీ కూడా తెగిపోనుగా, బంధకాలన్నీ కూడా విడిపోవును గాక. ఏస్తున్నామలో గర్భఫలాలు లేనటువంటి వారికి నాయన గర్భఫలాలు ఈ సంవత్సరం కలుగును గాక. ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగాలు కలుగును గాక. అలాగే నా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారికి గొప్ప స్వస్థత, విడుదల కలుగును గాక. ఎందరైతే నా తండ్రి ప్రభా జల తైలాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఆ జల తైలాలు రెండు కూడా నాయన అగ్నితో నిండిపోవును గాక. పరలోక ఔషధంగా మార్చబడును గాక. పునరుత్థాన బలంతో నిండిపోవును గాక. పరిశుద్ధ రక్తంతో నిండిపోవును గాక. యేసుక్రీస్తు యొక్క ఆశీర్వాదాలు చేత నింపబడును గాక. తండ్రి, ఎక్కడ అప్లై చేసినా, ఎవరు సేవించినా, ఎక్కడ ప్రోక్షించినా గొప్ప విజయం కలుగును గాక. గొప్ప విడుదల కలుగును గాక. గొప్ప శాంతి, సమాధానం కలుగును గాక. గొప్ప ఆరోగ్యం కలుగును గాక. గొప్ప కట్లను కూడా తెగిపోను గాక. అపాది కుయ్యతల కొందరు కూడా లయమైపోవునుగా. కేస్తున్నాములు మహిమ పొందుకోమని తండ్రి. ఇదిగో నా తండ్రి స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని ప్రత్యేక మీరు జ్ఞాపకం చేసుకుంటారా సార్. నా తండ్రి కుటుంబానికి కావాల్సినటువంటి దీవెన ఆశీర్వాదాలు అనుగ్రహించండి. వెనక ముందు పుట్టినటువంటిది నాయన అన్నదమ్ముల అక్క చెల్లెలు బంధుమిత్రులు జ్ఞాపకం చేసుకోండి. కన్నటువంటి తల్లిదండ్రులని అందరినీ కూడా పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకున్నాయి. యేసయ్య నామమున స్తుతిస్తూ వినయపూర్వకంగా వేడుకుంటా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాంతరి ఏక దీవెనలు మనకి, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన రక్త సంబంధాలకు, ఇరుగు వారికి, పొరుగు వారికి ఎల్లప్పుడూ కూడా శాంతి, సమాధాన, ఆనంద, ఆరోగ్యాల చేత ఆశీర్వదించి గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకాలు జరిగించి ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.